శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని నల్లచెరువు మండల కేంద్రంలో 2 ఏళ్లుగా ఓ వితంతు మహిళకు ప్రభుత్వం అందిస్తున్న వితంతు పెన్షన్ వెల్ఫేర్ అధికారి విజయ్ కాజేస్తున్న వైనం బయటపడింది. నల్లచెరువు గ్రామానికి చెందిన షేక్ మెహతాజ్ తన భర్త మరణాంతరం వ్యక్తిగత కారణాలతో సౌదీకి వెళ్లిన తర్వాత కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ విజయ్ నల్లచెరువు మండల కేంద్రంలోని సచివాలయం 2లో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ విజయ్ నెల పెన్షన్ డ్రా చేశారు. తాజాగా 3 నెలల క్రితం బదిలీలో భాగంగా గార్లదిన్నకు బదిలీ కావడంతో తనతో పాటు మెహతాజ్ పెన్షన్ కూడా బదిలీ చేసుకున్నట్లు ఇన్ఛార్జ్ ఎండిఓ రామకృష్ణ తెలిపారు. మెహతాజీకి పెన్షన్ రాకపోవడంతో మరోసారి నమోదు చేసుకోవడానికి అధికారుల వద్దకు వెళ్లగా పెన్షన్ కాజేస్తున్న అధికారి విజయ్ మాయాజాలం బయటపడింది. లబ్ధిదారు లేకుండా 2 ఏళ్ల పాటు పెన్షన్ ఎలా డ్రా చేశాడన్న అంశంపై అధికారులు విస్తుపోయారు. వెల్ఫేర్ అసిస్టెంట్ విజయ్ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఎండిఓ తెలిపారు. మండల పరిధిలోని నల్లచెరువు గ్రామంలో షేక్ మెహతాజ్ వైఫ్ ఆఫ్ కబీర్ బాషా మేకల బజార్లో ఉండే నివాసి అయిన ఈమెకు భర్త చనిపోతే వితంతు పెన్షన్ మంజూరు కాబడినది. వితంతు పెన్షన్ మంజూరు కాబడిన తర్వాత ఈమె వ్యక్తిగత కారణాల వల్ల సౌదీకి వెళ్ళిన తర్వాత కూడా సచివాలయం 2 నుంచి అక్కడ ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్ పెన్షన్ ఏ విధంగా డ్రా చేస్తారో తెలియదు, కానీ నెల పెన్షన్ డ్రా చేస్తూ వస్తున్నాడు. అదే వెల్ఫేర్ అసిస్టెంట్ ఈ మధ్య జరిగిన రీసెంట్ బదిలీలలో గార్లదిన్న మండలానికి బదిలీ అయినాడు. అతను బదిలీ అవుతూ ఈ పెన్షన్ కూడా అక్కడికి ఆన్లైన్ ద్వారా అక్కడికి గార్లదిన్న మండలానికి బదిలీ చేసుకొని అక్కడే పెన్షన్ అతను ఏ విధంగా పెన్షన్ పొందుతాడో మాకైతే అర్థం కావట్లేదు. పెన్షన్ డ్రా అవుతూ వస్తున్నది. ఈ మధ్య రీసెంట్గా ఈ పెన్షన్ దాఖలాలు లాస్ట్ మంత్ ఎండింగ్లో ఇండియాకి వచ్చి ఇక్కడ పెన్షన్ మళ్ళీ పునరుద్ధరించడానికి వచ్చినారు. కాబట్టి అక్కడ రికార్డ్స్ వెరిఫై చేయగా ఆన్లైన్లో గార్లదిన్న మండలంలో పెన్షన్ డ్రా అవుతున్నట్లు తెలిసినది. ఈ విషయమై ఇతను ఏ విధంగా పెన్షన్ డ్రా చేసినానికి ఎవరికి అర్థం కాదు, బయోమెట్రిక్ అథెంటికేషన్తో చేసినారనేది తెలుస్తోంది. కానీ ఈ విషయమై ఉన్నతాధికారులకు అతనిపై చర్యల నిమిత్తం నివేదిక సమర్పించడమైనది. ఆమెకైతే పెన్షన్ అంటే ల్యాబ్స్ అయి ఉంటుంది. ఇన్ని రోజులు సౌదీకి వెళ్ళిపోయినారు కాబట్టి ల్యాబ్స్ అయి ఉంటున్న ఉద్దేశంతోనే మళ్ళీ పెన్షన్ పునరుద్ధరించడం కోసం వచ్చినారు. ఇక అసలు విషయం ఇప్పుడు బయటపడింది, కానీ అందువల్ల మేము అతనిపై చర్యలకు నివేదిక పంపించినాం.